ఒకరోజు అతను సెక్యూరిటీ గార్డ్గా చేస్తాడు. మా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. మన దగ్గరికి వచ్చి అన్నయ్య ఒక 7 లక్షలు ఏదైనా ఫ్లాట్ ఇప్పించారు అంటే 7 లక్షల్లో ఎక్కడ ఆగిరిపల్లి, నూజివీడు, విజయవాడ సరౌండింగ్ ఎక్కడ చూసినా కూడా దొరకలేదు. తుళ్ళూరులో ఇప్పించాను ఎకరం 7 కోట్లు 7 లక్షలు. తర్వాత అది తుళ్ళూరు రాజధాని అది అయిన తర్వాత 4 కోట్లకు అమ్ముడిపోయింది. ఒకరోజు అతను చేస్తున్న ఉద్యోగం కూడా మానేసి ఏదో సుబాబులు ఇది నా 22 ఎకరాలు ఏదో కొనుక్కున్నాడు. అది అమ్మేశాడు, 4 కోట్లు ఇచ్చి. సెక్యూరిటీ ఉద్యోగం మానేశాడు, కారులో కనపడ్డాడు, కాఫీ ఇప్పించాడు. మరి నా పొజిషన్ మారిపోయిందన్నా నీ వల్ల అది అంటే తప్పది. దేవుడు మీకు అదృష్టం ఆ విధంగా మీకు అంత చేశాడు. మరి దాని మూలంగా మీకు ప్రాప్తం ఉంది కాబట్టి మీకు అది ఫలించింది. మరి దైవ సంకల్పం. మానవుడు మనం నిమిత్త మాత్రం, పైన నడిపించేవాడు అక్కడ ఉన్నారు అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. చాలా సంతోషపడ్డాడు. ఆయన హస్తవాసం నుంచి నువ్వు ఇప్పించావు, 7 లక్షల నుంచి 4 కోట్లకు అధిపతి అయ్యాడు. ఆయన సంతోషంగా ఆయన కాఫీ ఇచ్చాడు. చాలా సంతోషం మా ఫ్రెండ్ అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. రియల్ ఎస్టేట్ అనేది ఒక్కోసారి అలా పైకి లేపుద్ది, తర్వాత కొంతమందిని కొన్న చోట ఎక్కువ ఆశిస్తారు, అది ఏమో డౌన్ అవుద్ది. ఇది హెచ్చు తగ్గులు అనేది ఆయా రేట్లు, ఆ డెవలప్మెంట్ దీన్ని బట్టి కూడా మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తానంటే మన చేతిలో ఏం లేదు. మరి భూసంబంధ వ్యాపారాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. పేక ముక్కల్లాగా అయిపోయింది. మరి ఏ రేట్లు పెరుగుతాయి ఏ ఊహించి మరి వాళ్ళు అక్కడ వెంచర్లు వేస్తూ ఉంటారు. వాళ్ళ అనుభవాన్ని బట్టి దీన్ని బట్టి ముందుకు వెళ్తూ ఉంటారు. మరి జరిగింది అనుకోకుండా అతనికి అదృష్టం వరించింది. దానికి అదంతా దైవ సంకల్పం బాబు అని చెప్పి పంపించాను అతన్ని. చాలా సంతోషం వేస్తుంది నాకు వాళ్ళు కనబడి పలకరించడం కూడా నాకు చాలా సంతోషం. కొంతమందికి కలిగితే